ప్రిన్స్ మహేష్ బాబు కూతురు సితార. సో, తన తల్లిని, తన తండ్రిని మహేష్ బాబుని కూడా ఫాలో కాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరో తెలియని వ్యక్తిని అయితే ఫాలో అవుతుంది. సో, ఇన్ని రోజుల పాటు తనకి 2.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నప్పటికి కూడా తన ఫాలోయింగ్ మాత్రం 0 ఉండేది. సో, మరి సడెన్‌గా 0 కాస్త 1గా మారిపోయింది. సో, ఆ వ్యక్తి ఎవరు? తన తల్లియో లేకపోతే తన తండ్రో చాలామందైతే ఈ విధంగానే అనుకున్నారు. కానీ చూస్తే వాళ్ళిద్దరు కాకుండా వేరే వ్యక్తి. సో, మరి తననెందుకు ఫాలో అవుతుంది? సొంత ఫ్యామిలీ వాళ్ళనే ఫాలో కాకుండా వేరే వాళ్ళని ఎందుకు ఫాలో అవుతుందని చాలామంది కూడా ఇది చూసిన వెంటనే స్క్రీన్ షాట్‌లు తీసుకోవడం, దీని గురించి సోషల్ మీడియాలో పెట్టడం, దీని గురించి మాట్లాడుకోవడం, షేర్ చేయడం ఇలాంటివన్నీ కూడా చేశారు. సో, మరి మనము సితార గురించి మాట్లాడుకుంటే ఇప్పటికే తను సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా చేసింతుంది. అండ్ ఒక విధంగా చూసుకుంటే వాళ్ళ అమ్మ నాన్నతో పాటుగా వాళ్ళతోని ఈక్వల్‌గా ఒక సెలబ్రిటీ స్థానాన్ని అయితే ఇప్పటికే సితార సొంతం చేసుకుందని చెప్పుకోవచ్చు. సో, చాలామంది ఎవరైతే సెలబ్రిటీస్ ఉంటారో స్టార్ హీరోలు కావచ్చు, హీరోయిన్‌లు కావచ్చు, వాళ్ళకున్నటువంటి సంతానాన్ని వాళ్ళు సినిమా ఇండస్ట్రీలోకి తీసుకురావడానికి, వాళ్ళకొచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవడానికి చాలా మంది ట్రై చేస్తా ఉన్నారు. సో, అలాంటి వాళ్ళలో ముఖ్యంగా మనకు పవన్ కళ్యాణ్ కొడుకు అఖిరానందన్ కావచ్చు, బాలకృష్ణ కొడుకు మోక్ష కావచ్చు, లేకపోతే ఇట్లా ఈ విధంగా చాలామంది ఉన్నారు. సో, అందులోనే ముఖ్యంగా మనము సితార గురించి కూడా మాట్లాడుకోవచ్చు. సో, ఇప్పటికే తను చాలా ఫేమస్ అయిపోయింది. మనందరికీ కూడా తెలుసు. అండ్ కొన్ని యాడ్స్ చేస్తుంది నగలకు సంబంధించి. ఇలాంటివన్నీ కూడా చేస్తున్న క్రమంలోనే ఇప్పటికే చాలామంది తనని ఒక సెలబ్రిటీ రేంజ్‌లో సినిమాలు చేస్తే బాగుంటుంది, సినిమాల్లోకొస్తే బాగుంటుందని చాలామంది ఇప్పటికే కోరుకుంటున్నారు. సో, ఇదే క్రమంలో మనము వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు తను ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. చూసుకుంటే ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటుంది సితార. అయితే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు సంబంధించి ఇప్పటి వరకు కూడా తనకైతే 2.1 మిలియన్స్‌కి ఇంకా ఎక్కువగానే ఫాలోవర్స్ ఉన్నారు. సో, తను ఫాలో అవుతున్న నంబర్ మాత్రం 0 ఉండేది. సో, సడెన్‌గా ఆ 0 కాస్త 1గా మారింది. సో, తను ఎవరు అనే విషయానికొస్తే ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్‌గా ఫేమస్ రామ్ అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటుంది. నున్న రమేష్ తన పేరు. అయితే తను రీల్స్ చేస్తా ఉంటాడనమాట. హిందీలో రీల్స్ చేస్తా ఉంటాడు. సో, మరి తనని ఎందుకు సడెన్‌గా ఫాలో అవుతుందని చాలామంది దాని గురించి ఆరా తీయడం. సో, అప్పటికి దాన్ని స్క్రీన్‌షాట్ తీసి ఈ విధంగా సోషల్ మీడియాలో మాట్లాడుకోవడం, షేర్ చేయడం, దానికి కామెంట్ చేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. అంటే వెంటనే దాన్ని చూసుకున్న మరి అసలు ఎందుకు ఫాలో చేసిందో ఇంతవరకు ఎవరికి కూడా రీజన్ తెలియదు. కానీ వెంటనే మళ్ళీ అన్‌ఫాలో కూడా చేసేసింది. కాకపోతే అప్పటికే మన వాళ్ళు ఊరుకుంటారా? చూసిన వెంబడే ఇట్లా స్క్రీన్‌షాట్‌లు తీయడం, షేర్ చేయడం ఇలాంటివన్నీ కూడా అప్పటికే చేసేసారు. సో, ఓవరాల్‌గా ఏదేమైనప్పటికీ కూడా తను మాత్రం ఎందుకు తన ఎవరు తెలియని వ్యక్తిని ఎందుకు ఫాలో అయ్యింది. తనకు కూడా 2,00,000 వరకు ఫాలోవర్స్ ఉన్నారు. కాకపోతే రీల్స్ ఏ విధంగా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలనే విధంగా దానికి ఉద్దేశించి ఆయనైతే రీల్స్ చేస్తా ఉంటాడు. సో, దానికి సంబంధించి ఆయన ఎందుకు ఫాలో అయిందని అందరూ కూడా అనుకునేస్తారు. లోపే తను మళ్ళీ అన్‌ఫాలో చేసేసింది. సో, ఓవరాల్‌గా ఏదేమైనప్పటికీ కూడా తను మాత్రం ఈ విధంగా ఫాలో అవ్వడం ఇది మాత్రం ఇప్పుడు వైరల్ అవుతుంది సోషల్ మీడియా.